అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా 16 రోజులుగా జరుగుతున్న ధర్నా నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజయ్యపేట గ్రామస్తులు నన్ను రావాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వస్తానని హామీ ఇచ్చాను. ఒక రోజు ముందుగానే వచ్చాను. బయట నుంచి వచ్చిన కొంతమంది రెచ్చగొడుతున్నారు. గ్రామ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. రాజయ్యపేట గ్రామం టీడీపీ కంచుకోట 2014, 2019, 2024 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ శంకుస్థాపన చేస్తే వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మోదీ విశాఖలో మళ్లీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతో, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో ఇక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి. ఈ రోజు రాజయ్యపేట గ్రామానికి అనుకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం 2014-19లో కూడా 1000 మెజార్టీ ఇచ్చిన గ్రామం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. 2019-20లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం. ఆ మత్స్యకార గ్రామం. మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేంత మంచి మనుషులు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు. 2016 టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ 2010లో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుగా ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర ఆ టైంలో